గడచేరే పొద్దు పొడిచే వేళాయేరా గడచేరే పొద్దు పొడిచే వేళాయేరా రడవాయనిక లేవరా. సూర్యోదయ సమయంలో శంభో మహాదేవాని ఇంత ఈశ్వర ధ్యానం చేసుకోక ఈ జావలీలేమిటండి వేమారెడ్డి గారు? ఈ సగం చదువుకున్న వాళ్లతో ఇదే కష్టం. అసలు ధ్యానం చేయాలి గాని ఈశ్వరుడైతేనే వేసైతేనే. వేశ్యాధ్యాన ముషక్కాలే సర్వపాప విమోచనం అని ఆర్యోక్తి. శివ 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 శివ, మీ సృష్టి ఆర్యోక్తులతో ఆగుతుందా? వేదాల దాకా వెళుతుందా? వినే పామరులుంటే వేదాంతాల దాకా వెళుతుంది. అయితే ఈ పామరుడికి ఈ ఉపదేశం చేయటానికేనా పొద్దున్నే ఇంత దూరం దయచేశారు బాబు? అంతకంటే ముఖ్యమైన విషయానికయ్యా బాబు. తెల్లవారేసరికి హారం ఇస్తానన్నావా? దానికోసం మీ ఇంటికి వెళ్ళి లేవంటే ఇక్కడికి వచ్చాను. చూడభి మీ పుణ్యం ఉంటుంది. శివ దర్శనం చేసుకున్నదాకా కాస్త మడిగా ఉండనివ్వండి. మడి తడి ఆడదానికంటే అన్యాయం అయిపోతున్నావు అభిరామ్. త్రిభూతి రుద్రాక్ష విభూషితాంగో వినాయక స్కంద కృత ప్రమోద మహేశవాసి మహనీయమూర్తి. ఈ అమ్మవారు మహత్తు ఇంతింత కాదండి. తమ ముత్తాతలు షట్కాల శివపూజా ధురంధుర్లని ప్రతీతి. ఒకనాడి త్రిపుర సుందరమ్మవారు తమ ముత్తాత గారికి నాగులబావి త్రవ్విస్తున్నప్పుడు దొరికిందట. వారత్యంత భక్తితో ఈ దేవాలయం కట్టించి ప్రతిష్ఠ చేయించారండి. తమ తాతగారు ఈ మండపాలు కట్టించారండి. ఇక తమ తండ్రి గారు, తమ అన్నగారు అనవేమారెడ్డి గారు ఈ సువర్ణ అలంకారాలు సమర్పించారు. ఈ పీతాంబరం తమ వదిని గారు రాణి నరసమాంబ గారు సమర్పించారండి. తమ కాలంలో ఇంకేం భోగాలు జరగాలో అమ్మవారికి. దర్శనం అయిందిగా, ఇక పోదామా? వస్తున్నా వస్తున్నా. ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి. దానికేం లేండి. ఒకసారి బావాజీలను దర్శించుకుపోదాం. వారి గొప్పతనాన్ని కాకపోయినా బంగారం కోసమైనా మీరు కాస్త నమ్రత నటించాలి. ఓహో, బంగారం కోసం ఏ పనైనా సరే. జై సీతారాం, జై సీతారాం. సీతారాం. స్వామీజీ ఏదైనా సెలవిస్తే తెలుసుకుందాం అనుకున్నా సమాధిలో ఉన్నట్టున్నారు.
जो तुम्हारा भेजा दूध फल और पत्री स्वामी जी को चढ़ा दिया, बड़ी खुशी है। బ్రహ్మార్పితం. పత్రి जय सीता। స్వామీజీ గ్రామంలోకి దయచేసినప్పుడు మాకోసారి దర్శనం ఇప్పించాలి. जरूर होगा। भगवान तुम्हारा भला करे। జై సీతారాం. जय सीताराम। అభిరామ్ పాపం నీ నోరు కట్టుకుని దూద్ పల్లవర్ పత్రి ఈ సన్నాసులకు పెడుతున్నా ఏం లాభం కనిపించడం లేదు. నువ్వు వట్టి వేషాలు చూసి మోసపోతున్నావు అభిరామ్. ఆ మాట అనకండి రెడ్డి గారు. ఏ పుట్టలో ఏ పౌందో మనం చూసావా? 100 రాళ్ళు వేస్తేనే గాని ఒక్క రాయి తగలన్నారు పెద్దలు. మన పని మనం సాగిస్తున్నాం. పని చేసి తెలిసి చేస్తున్నారా ఈ ఘోరం? దీని ఫలితం ఆలోచించారా అని? ఈ ముసలముండ కోసం పవిత్రమైన దేవాలయంలో ప్రవేశించి దేవిని తాకి అపవిత్రం చేస్తారా? అంటుకుంటే అపవిత్రమయ్యే ఆమె కూడా దేవేనా అభిరామ్? చలితో గజగజ వణికిపోతూ పాపం ఈ జీవి ఇలా చస్తుంటే ఆ దేవికి చీరలేకపోతే నిజానికి ఆ రాతి బొమ్మలో దేవి ఉందంటావా అభిరామ్? చాలండి మీ వితండవాదం. ఈనాడు రాతి బొమ్మలో దేవి లేదంటున్నారు, రేపు పాపుణ్యాలు కూడా లేవంటారు. అదేమిటంటే దేవుడే లేడంటారు. ఇట్లా రెట్టమతాన్ని దిగితే మన శాస్త్రాలు ధర్మాలు మతం ఏం కావాలి? ఏం మతమై మన మతం? బ్రతికున్న పాములను చావుగొట్టి రాతి పాములకు పాలు పోయడమేగా మన మతం? గునుకు బసవన్నలు నోరుగట్టి రాతి బసవన్నలకు మేత వేయడమేగా మన మతం? అర్థం లేని ఈ మతం లేకపోతే ప్రపంచం మునిగిపోదు కానీ పద. మీరు ముందాలోచన లేకుండా మాట్లాడుతున్నారు రెడ్డి గారు. ఈ సమాచారం మీ అన్నగారికి తెలిస్తే మా ఇంటి మీద పెంకులు ఉంటాయా? నాకు ఈ ఊళ్ళోనే కాదు ఈ సీమలో ఎన్ని మంచులు పుడతాయా చెప్పండి. భయపడక అభిరామ్, నేనుండగా నీకేం పర్వాలేదు. ఇక హారమిద్దు గాని రా. నా కోటి ఉన్నది, కోటి మూతిలో నా జగా జ్యోతి ఉన్నది. నాదమి నవే మనసా నాదమి నవే, నాదమి నీ భేదముడిగి మోదమవుతావే. వద్దు, పొడిచిందా లేదో అప్పుడే పుట్ట పగిలింది. సిద్ధా, ఓరి సిద్ధా, పూజ చేసావా? అప్పుడే సుత్తలు నూరుతున్నావు. అవన్నీ తర్వాత విచారిద్దు గాని ముందు నన్ను పంపించు. వస్తున్నా వస్తున్నా. సేపు మీ హారాలు విహారాలే గాని బంగారం మాట పట్టించుకోరు కదా. మొన్న మీరిచ్చిన సొమ్ముతో అప్పటమైన శంఖద్రావకం సంపాదించా. రసం, ఇంగలీకం, జంగాల పచ్చ, సత్తు అన్నీ సమకూర్చా. ఇదిగో పుట్టలోని వాని బుడుగు తొడుగు. దీనికోసం తిరిగి తిరిగి కాళ్ళు బలపాలు కట్టినాయి. చెట్టుకు ఒక బొట్టు చొప్పున పాలు చేర్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. హారం తెమ్మంటే బంగారం గొడవ మొదలు పెట్టామే. చేయలేదని చల్లగా జారుకోవు కదా. అదేమిటండి, మన మాట అంటే మీకు తెలీదు, శిలాక్షరేగా. ఇచ్చేలోగానే తొందరపడతారే.
ఇదిగో హారం తెచ్చాను చూసావా? ఇదిగో హారం. హారం పారిపోదు కానీ చీర కట్టుకురా. ఏది హారం? దగ్గరికి రా, ఇస్తా. చూసావా, ఇలాంటి హారం ఈ లోకంలోనే కాదు, భువర్లోక సువర్లోక స్వర్గలోకాల్లో కూడా లేదు తెలుసా? ఏం తెచ్చారండి బా? చూసావుటే అమ్మా, అల్లుడు గారు రసిక సార్వభౌముడే అమ్మి. తడవాయనిక లేవరా పోరసామి, తడవాయనిక లేవరా పోరసామి, మరులు నివిక మనరా గడచేరే పొడితే వేళ ఏరా గడచేరే పొడితే వేళ ఏరా తడవాయనిక లేవరా కళలూర మనసారా కలసి మెలసేరతుల, కళలూర మనసారా కలసి మెలసేరతుల, సలిపితిమి రేయల్లా చాలు కొమ్మంటే రతుల, సలిపితిమి రేయల్లా చాలు కొమ్మంటే ఏలరా కెందో బివలి విడవేలరా విధి కౌగిలిన్ నీ వేలారా పెనులో బివలి విడవేలారా విధి కౌగిలిన్ వినవేలరా ఈ మోగమిక చాలనిన నాపై కోపమేలరా తడవాయనిక లేవరా తతను తగిని ధిమితో ధీం ధిమిత ధీం తగితం కిడదగ 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 తాం 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 దరిగరను. ఎంత కాలము మనినా ఇక ఇంతే సౌఖ్యము గాని అంటున్నదా, సుంత భ్రాంతికేమైనా ఇంతకే ఎనలేని కామము పెంతురా మత్సరములెందుర, ఇంతకే ఎనలేని కామము పెంతురా మత్సరములెందుర, చింత చేయర కామసించిన ఇంత బ్రతుకు ఇంతింతాలవురా తడవాయనిక లేవరా పోరసామి, మరులు నివిక మానరా. బాగారు పిలుపొచ్చింది. ఏమప్పన్నా? అన్నగారు ఒకసారి దయచేయమన్నారండి. ఏం కొండవీటికి వెళ్ళి రావాలా? అవునండి, ఏదో రాసకార్యం మాట్లాడాలంట. సరే వస్తున్నా పద. ఏం రాచకార్యాలు నన్ను నమలి నెమరేస్తున్నాయి. గడిసేపు హాయిగా ఉందామంటే తీరదు కదా. అల్లుడు గారు కొండవీటి నుంచి త్వరలోనే దయచేస్తారుగా.
ఆగే పగేదం ఆగే మగేదం పాప వినాశ సేవక జన భవనాశ సేవక జన భవనాశ చంద్రమకుట చర్మాంబరధారి చంద్రమకుట చర్మాంబరధారి ఇంద్రనీలగళ ఆరి సేవక జన శోభకారి సేవక జన శుభకారి అగణిత కరుణా ఆశ్రిత శరణ అగణిత కరుణా ఆశ్రిత శరణ నాగరాజ దివ్యాభరణ సేవక జన భవతరణ సేవక జన భవతరణ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళొచ్చు నాయనా? ఊరు పేరు లేని ఒక ముష్టిదాని కోసం మతాన్ని సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం అది తలబిరుస్తూనే కాదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు సామ్రాజ్యాలు నిలవలేదు తెలుసునా. ఇక ఈ ఉలిపికట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించి మరగారు. నా జీవితాశయాలు సాధించుకోవడానికి నా తమ్ముడు సహాయుడవుతాడనుకున్నాను కానీ ఇలా ప్రక్కల్లో బల్యమవుతాడనుకోలేదు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోప్పడుతున్నారు. ఏం తప్పు చేశావు చిన్నాయనా? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసల్దానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం వారి విశ్వాసాలను అవమానించటం కాదా? అది అపరాధం కాదు. నీవు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదినా? అసలు ఆ దేవి ఎవరు? అపవిత్రం ఎట్లా అయింది? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా వదినా? నాకీ మూఢ విశ్వాసాలు లేవు. అప్పన్నా, అప్పన్నా, ఏమమ్మా గారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది, తీసి పారాయి. చిన్నమ్మాయి గారి పటాన్నేనమ్మా? జ్యోతి పటాన్ని. నన్ను పరీక్షిస్తున్నారు అమ్మగారు. ఆ పటం తీయడానికి నా చేతులు ఎలా వస్తాయమ్మా? ఎందుకప్పన్నా అట్లా బాధపడతావు? ఆ పటానికి ఏం ప్రాణం ఉందా? పారవేస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్నా? తీసి పారాయి. మన్నించండి అమ్మగారు, నాకు అమ్మాయి గారితో ఆ పటం అంతేనమ్మా. నా తల నరికిన ఆ పటాన్ని తీయలేనమ్మా. చూసావా వేమయ్య, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి అదలించగలడేమో కాని అప్పన్న
ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించటానికి ఇంత బాధపడుతూ ఉంటే, దేవతామూర్తులుగా నమ్మి భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటుందో, వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించు నాయన. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా? మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని జీవిస్తున్నాను. జ్యోతి ఆడబిడ్డ ఎంతకాలం మన ఇంట్లో ఉంటుందయ్యా? ఆమె తరువాత నాకు కొడుకువైనా మరదివైనా నీవు. తెలిసి తెలియని ఆదేశాలతో మన వంశధర్మం మర్చిపోవద్దు నాయన. ఓం కద్రుద్రాజ ప్రజేలసే పీడుష్టమాయతవ్యసే భోజే వసంతమగుం హృదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం దుర్గాపతివందనాన్ మృత్యోర్ముక్తిరవామృతాతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆత్యాజనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. కామేశ్వర వై శ్రవణో దదాతు దేవాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మనసు నీకై అలసి సోలసి పోయేనురా. వలచి వలచి మనసు సుందరాన తరాదువని బిందు కళాదారుడవని సుందరాన తరాదువని ఎందరినో మున్నీలిన నిన్ను చేరగంటినిరా గంటపురం మంటినిరా ఆది దీపువని వింటినిరా. నిన్ను చేరగంటినిరా గంటపురం మంటినిరా.
సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్ఠిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. రాణి నన్ను ఇక రాణి గీణి అనకండి. రాణి రాళ్ళైపోయింది. సంగతి ఏమిటో చెప్పు రాణి. నా మీద కోపమా రాణి? నీ మీద కోపగించడానికి నేనెవరిని? సాని దానికి తోడు కోపం కూడానా? ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు. నేనా నిన్ను మోసం చేశానా? కలగంటున్నావా రాణి? ఇన్నాళ్ళు కలేగంటున్నా. మీ మాటలన్నీ నిజమనుకున్నా, మీ ప్రేమంతా సత్యమనుకున్నా. కానీ ఇట్లా బంకి బోర్లు తోస్తారనుకోలేదు. నన్ను ఉత్త నేత బీరకాయ రాణించేస్తారనుకోలేదు. అబ్బా, విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం? అసలు నేనే మీకు విసుగైనాలండి. కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా? ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు తెస్తా. చూడు, కామధేనువు కావాలా? కల్పవృక్షం కావాలా? సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దొంతుల్లో ఉన్న పంచరంగులు చిలుకని తెచ్చి నీ పంజరంలో పెట్టించనా? చెప్పు మరి. అడుగు రాణి, నీకేం కావాలి? ఏమీ వద్దు, కానీ మీ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు. జారిపోతున్నారే? నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి? ఆ ఇక్ష్వాకుల నాటి హారం ఈనాడు నీ మెళ్ళో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి. ఆ వికారం చూచి నేను సహించగలను. చూడు, అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా? అక్కర్లేదు, అదే తిండి చాలు. సరే, నీ ఇష్టం. అదే తెచ్చిస్తాను. ఎప్పుడు? రేపు. ఇంటికి వెళ్ళి రావాలా? నన్ను నమ్మలేవు రాణి. వెలదులారముదము మేర నలుగిడరారే, వెలదులారముదము మేర నలుగిడరారే, నలుగిడరారే గౌరీ పరమేశులకు, నలుగిడరారే గౌరీ పరమేశులకు, వెలదులారముదము మేర నలుగిడరారే, వెలదులారముదము మేర నలుగిడరారే. వేదశిఖలలో వెలిగే విశ్వవిభులకు, వేదశిఖలలో వెలిగే విశ్వవిభులకు, ఆది దంపతులకు ఈ పార్వతీ మహేశులకు, ఆది దంపతులకు ఈ పార్వతీ మహేశులకు, వెలదులారముదము మేర నలుగిడరారే, వెలదులారముదము మేర నలుగిడరారే. తిలకేలి తేలితే తిలకాలు తీరితే, తిలకేలి తేలితే తిలకాలు తీరితే, పునుగోజం ఆది మెదిపి మేననలంది, పునుగోజం ఆది మెదిపి
భువన పాలురైన్ ప్రణవమయులకు ప్రణయ భువన పాలురైన్ ప్రణవమయులకు. జ్యోతి జ్యోతి ఏది వదినా? దొంగ కనుక్కున్నాలే. నేను తాకరా చిన్నాయన మడిగట్టుకున్నా. చిన్నాయన పార్వతీ పరమేశ్వరులకే పెళ్లి చేసి చూసావా? నీవే చేసావా అమ్మా? నేనే చిన్నాయన. చిన్నాయన దేవునికి దండం పెట్టు, ప్రసాదం పెడతా. నువ్వు వచ్చేదాకా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి పెట్టలే చిన్నాయన. దండం వద్దులేమ్మా, ప్రసాదం పెట్టు. దండం పెట్టే గాని ప్రసాదం పెట్టరా చిన్నాయన? అయితే నాకు ప్రసాదమే వద్దులే. లేదమ్మా, నువ్వేమంటావో చూద్దామని అలా అన్నా అంతే. ఇదిగో చాలా చెంపలా. ఓ సరేనా? ఎత్తుకున్నా. వళ్ళు ఇంత వేడిగా ఉందేమో వదినా? దేవాలయానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ వేషంతో నీకోసం కలవరిస్తూ కూర్చుంది. చెప్పిందైనా కాదు. రామ్మా. నిద్రపోమ్మా, జ్వరం తగ్గిపోతుంది. జోల పాడుచున్నాయన. పాడుచున్నాయన. అందాలు చిందేటి నా జ్యోతి, ఆనందమొలిగేటి నా జ్యోతి, అందాలు చిందేటి నా జ్యోతి. ఆ కంటిలో జ్యోతి, ఈ కంటిలో జ్యోతి, ఆ కంటిలో జ్యోతి, ఈ కంటిలో జ్యోతి, రెండు కన్నులలోన నిండి ఉన్నది జ్యోతి, రెండు కన్నులలోన నిండి ఉన్నది జ్యోతి, అందాలు చిందేటి నా జ్యోతి. నా మనసులో నుండి నవ్వించు జ్యోతి, నా మనసులో నుండి నవ్వించు జ్యోతి, నా మాటలో నిండి నడిపించు జ్యోతి, నా మాటలో నిండి నడిపించు జ్యోతి, అందాలు చిందేటి నా జ్యోతి, ఆనందమొలిగేటి నా జ్యోతి.
చూసావా అమ్మీ సదానిత్యం ప్రొద్దుగూకే వరకు సిద్ధమయ్యేవాడు కదా హారం అడగగానే అర్ధరాత్రి అయినా అంతూ బంతూ లేదు నిద్రదండ కూడా ఎందుకు లేచి పడుకో చాలుగాని విరహం చిన్నాయనా ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నా. నా మాట వినమ్మి అష్టమి నవములు కష్టదినాలే బొట్టు బోనం లేకుండా చద్ది మొహంతో కూర్చుంటే అనిష్టమే ఇట్లా ఎండుకొని ఎన్నాళ్ళుంటావు లే తెచ్చేవాడు ఎలాగూ తెస్తాడు ఇంకేం తెస్తాడే ఇదిగో నన్ను మొన్ననంగా వెళ్ళాడు మళ్ళీ మాట మందలింపు లేదు మొగం తప్పించినట్లే మోహం తప్పించుకుంటేగా మొహం తప్పించేది ఇట్లాంటి బొజుగుల్ని నేను ఎంతమందిని చూసుంటాను అమ్మా అమ్మా వస్తున్నారే మొన్నటి నుంచి ఒక్క మోయినట్లా కూర్చుంది ముట్ట వేర్రి బాగుల పిల్లన ఆయన మా కాలంలో మేము ప్రేమించాం గాని ఈ లక్షణాలు ఎరగం పిలిస్తే పలకదు గాలికి వలుపుతుంది అన్నము నీళ్లు మాని అదేమిచ్చా అన్నమో అట్లా ఒట్టుకుపోయింది వస్తారే తప్పక వస్తారే అని నేనెంత చెప్పినా నా మాట నమ్మితేనా మీరు కనిపించేదాకా అట్లా యోగం పట్టు కూర్చుంది ఇచ్చిదాన మనిషిని దూరంగా ఉన్నానే గాని మనస్సు నీ మీదే ఉంది. ఈ భాగ్యానికి అన్నం నీళ్లు మాని అడిగితే నీ ఒళ్ళు పాడైపోదు. ఈ పిల్లవాడ గోపాలకృష్ణ ఈ పిల్లవాడ గోపాలకృష్ణ ఈనాడు మంచిదినం కాదమ్మి ఎల్లుండి దశమి బాగుంది పెట్టుకుందూలే ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడికి పోతుంది అమ్మగారు ఎక్కడున్నాడు? జ్యోతి ఈ వేళ కూడా పూజకు రాలేదా? జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. స్నానం చెయ్యొద్దన్నాను. గదిలో ఉంది రండి. ఒళ్ళు కాస్త వేడిగా ఉంది. మళ్ళీ ఆటలాడి అలత చేసుకో. నీకు వింటున్నావా? అలాగే. ఏమమ్మా అమ్మ చెప్పినట్టు ఉంటావు కదా?
జ్యోతి, చిన్నాయన ఇంకా జ్వరం ఉందమ్మా. నాన్నగారు కోప్పడతారు. పడుకోమ్మా. పడుకో తల్లి, మీ చిన్నాయన కాస్త పని ఉంది. భీమయ్య, అమ్మ ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడే వస్తా. పడుకోమ్మా. ఏం వదినా? మన నాగహారం కనపడలేదు భీమయ్య. నిన్న పొద్దున్న కూడా పూజ చేశాను. ఈ పూట పూజ చేద్దామని పెట్టి తెరిస్తే లేదు. నేనే తీసుకుపోయినా వదినా. ఆ? దాంతో నీకేం పని వచ్చింది భీమయ్య? మోహనాంగి కావాలంటే ఎంత పని చేశావు భీమయ్య. ఆ హారం మనకెవరో మహాసిద్ధులిచ్చారని తెలుసునే. మన గౌరవం, మన సిరి సంపదలు దాని ప్రసాదమేనని తరతరాలా నమ్ముతున్నామే. నా మాంగళ్యంతో సమానంగా భావించి నేను పూజిస్తున్నానే. ఆ హారాన్ని ఇంత చులకన చేస్తారా వేమయ్య? ఈ సంగతి మీ అన్నగారు వింటే ఎంత బాధపడతారో ఆలోచించావా? అమ్మా అమ్మా ఏ అనర్థాలు రాకముందే హారం మళ్ళీ మన ఇంటికి చేర్చు. అమ్మా ఇప్పటికైనా వేసిన తత్వం మీకు అర్థమైందా? ఎంతసేపు ఇదితే అదితే అని పీల్చి పిప్పి చేయటమే కానీ వాళ్ళ మీ కష్ట నష్టాలు విచారించారా? రాణిగారి నాగహారం కోరటానికి వాళ్ళెంత, వాళ్ళ తాహత ఎంత? ఇంగితం లేని వాళ్ళు తెమ్మంటే మాత్రం మీరైనా వెనక ముందు ఆలోచించకర్లే. మీ వ్యామోహంతో మీ కుటుంబ గౌరవానికి ఎంత అపకారం చేస్తున్నారో ఆలోచించండి. ఇకనైనా నా మాట విని వాళ్ళ సహవాసం చాలించండి. చిరితిండి అనం అవుతుందా రెడ్డి గారు? పెళ్లి పేరెంటం చేసుకొని సుఖంగా ఉండండి. ఆ సహవాసం చాలించటం నువ్వు చెప్పినంత సులభం కాదు అభిరామ్. ఆడదాని మీద మరులు అనుభవించే వారికి గాని ఈ వంటి వేదాంతులకు అర్థం కాదు. ముందు ఈ ముప్పు తప్పించుకునే మార్గం ఆలోచించు. ఆలోచించడానికి ఉంది, ఇచ్చినట్టే తీసుకురావచ్చుగా. లేదే, అసలు అది ఒక్కసారైనా ఆ హారం మెళ్ళో వేసుకుని మనసు తీర్చుకోలేదే. హారం చేతికి తీసుకుందో లేదో సరిగ్గా సమయానికి చీతూ కూసింది. వాళ్ళ అమ్మ అసలే అనుమానకుండా ఏం తోచిందో ఈవేళ మంచి రోజు కాదు, ఎల్లుండి పెట్టుకుందో లేని ఆపేసింది. తీతూ కూసింది. నరుడు తప్పులు చేస్తుంటే నారాయణుడు ఇట్లా ఆగే అడ్డుపడుతుంటాడు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. పైన జై సీతారాం. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివో శివ శివ, శంభో శంకర, శివ శివ, శివ శివ, శంభో శంకర. ఈ నాటితో నీకు బత్తెం తీరింది. నాకు అప్పుడే బట్టండి. శివ శివ. నేనేం చేశానని, పాపం. ఏం చూశానని నా చిన్నముండకి ఇంకా ఒకసారైనా చూపించలేదే. పిచ్చిదానా, ఇంకా చిన్న పిల్లని పెద్ద పిల్లని నీ భ్రాంతే గాని ఎక్కడుంటారు? నీ వంశమే నిర్మూలమైపోతుంది. అమ్మో, మేమెవరికి అపచారం చేశాం దేవరా? ఎవరికేమిటి? నాగశుద్ధుడికి అపచారం చేశారు. ఆయన మనులు మీ ఇంటికి తెచ్చుకున్నారు. నాగసిద్ధుడా? ఆయన ఊరు పేరే మేమెరుగమే. ఆయన మనులు మేము ఎట్లా తెచ్చుకుంటాం దేవరా? మా ఇంట్లో మనులే లేవే. కావాలంటే మీరే చూసుకోండి దేవరా. జంగమయ్యను మోసం చేయలేవు స్వామి. అదిగో నా మూడో కంటి కనిపిస్తున్నాయి. నాగుమయ్య తల్లో మనులు హారం వలె బారులు తీరి దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. వాటికి హారం చాలడం లేదు. నాగసిద్ధుడు బుసలు కొడుతూ బలి కోసం నాలుకలు కోరుతున్నాడు.
నాలుకలు వద్దని మొత్తుకుంటూనే ఉన్నా మా పెద్దమ్మ తీసుకొచ్చి కొంపలో పెట్టింది. దాని ధర్మం అంటూ తీతో కూసింది. వెంటనే నాకు అనుమానం వేసి పెట్టుకోవద్దే అని మానిపించిన దేవరా. అందుచేతనే ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారు. అంత అలవి గారి హారం సాని ముండలకు మాకెందుకు దేవరా, మీకు ఇష్టం పట్టుకు. సత్రా భోజ మఠా నిద్ర జంగాన్ని నాకెందుకు? ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లాగే పాతుకు చేర్పించు. అంతటితో బ్రతికి బయటపడతామా దేవరా? ఆ పంచేసి హర హర మహాదేవ్. ఈ విభూతి తలా కాస్త పూసుకోండి, మరేం భయం ఉండదు. మీ ఆన దేవరా బిచ్చ పట్టుకొస్తా ఉండండి. నీవి గండం తప్పించుకుంటే మళ్ళీ రేపు. సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా. కొంప కూలిపోతూ ఉంటే నీకు నిద్రట పడుతుందండి. ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. బాబుకి దేవుడు నాకు ఈ రాత రాస్తాడనుకోలేదే. చెప్పమ్మా ఏమిటి? హారం కొంపలోకి రాగానే తీతూ కూర్చున్నా. అప్పుడే అనుకున్నాను ఏదో మూడుతుందని. ఇలాగే జరుగుతుంది. చంగందావులు ఇప్పుడే చెప్పి వెళ్ళారు. అది నాగసుతుడు హారముట. దానికి ఆహుతి చాలటం లేదుట. అది మన ప్రాణాలేం బలి కోరుతున్నదట. యమకింకర్లు మన ఇంట్లోనే కాదు కూర్చున్నారులే. అయితే ఎట్లాగే ఏం చేద్దాం? ఏం చేద్దాం? హారతి గారితే కాళ్ళు గట్ట ముట్టుకొని దాని చేతుల్లో పెట్టి చల్లగా ఇల్లు దాటిద్దాం. ఆ తర్వాత అల్లుడు గారు ఒక మనవి దయచేయండి. మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, నా మాట విన్నది కాదు, వెర్రి మొహంది. ఏదో తెలియక అడిగింది, కాదనుకుంటే మీరు తెప్పించారు. అదే మాకు 10,000. ఎక్కడుండాల్సిన వస్తువు అక్కడుంటే మంచిది. మీ హారం మీరు పట్టుకు వెళ్ళండి అల్లుడు గారు. ఇంకేదో అడుగుతారనుకున్నా, ఇందుక ఇంత దూరం పిలుచుకొచ్చింది. అబ్బే, ఇచ్చింది మళ్ళీ పుచ్చుకోవటం మా వంశంలో లేదు. అమ్మయ్యో, అంత మాటే. మీ కింద బ్రతికేవాళ్ళం, మీ సంగతి మేము ఎరుగం. అట్లా చూస్తూ నిల్చుంటావేమే, చెప్పవే. నా మాట వినండి. మీరిమ్మంటేగా ఆ మాట మేమే ఇస్తున్నాం. తీసుకువెళ్ళండి. అదిగో మళ్ళీ నీ చెయ్యేందుకే. వారి చేతితో తీసుకొచ్చారు, వారే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళండి నాయన. మీరంతగా పట్టుపట్టినప్పుడు సరే, వస్తా. కనకం, కనకం, ఇంత జరుగుతున్నా మేలుకుంటుందేమో చూడు. ఎట్లా బతుకుతుందో. ఏంటే తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి, తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి,
తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి పసిపాప నవ్వులో పండి వీరిసే జ్యోతి పసిపాప నవ్వులో పండి వీరిసే జ్యోతి అందాలు చిందేటి నా జ్యోతి ఉండబట్టి గాని లేకుంటే ఈ ఇంటితో వాడికి అవసరమే లేదు. ఎంత విచిత్ర ప్రపంచమే ఇది. అన్న అభిమానం నిలబెట్టుకోవడానికి అహోరాత్రాలు కుమిలిపోతూ ఉంటే తమ్ముడు సుఖలాలసత్వంలో చొక్కుతూ ఉంటాడు. వానలు లేక భూములు పండక మంచినీరు కూడా దొరక్క ప్రజలు పశువులు మలమలమాడి చస్తున్నారు. మహాపాత్రులు గారికి ఆ వివరాలు తెలియకపోలేదు. ఈ పరిస్థితుల్లో పన్నులు ఎట్లా రాబట్టగలం చెప్పండి. మీరు రాజనీతి మరచిపోతున్నారు పంతులు గారు. ప్రజలు బతకడానికి సహాయపడలేకపోయినా ప్రభుత్వం నడవడానికైనా సహాయపడి మన బాధ్యత నిర్వహించుకుంటున్నాం. సంతోషించండి. పంతులు గారు, రేపు ఉదయం మీ సొమ్ము తప్పకుండా చెల్లిస్తాం. నిస్సందేహంగా తీసుకుపోవచ్చు. వదలజాలరా నా వలపు దీరుపరా నిన్ను వదలజాలరా మనసారా మరులు దీరా ఈసారి నిలిచిపోరా మనసారా మరులు దీరా ఈసారి నిలిచిపోరా వదలజాలరా వదలజాలరా చిరునగ ఒలికే నీ మోము మరల మరల కననీరా చిరునగ ఒలికే నీ మోము మరల మరల కననీరా కళల నెరుగు దొరవౌరా కళల నెరుగు దొరవౌరా నిన్ను కలియ కలియగా మనసౌరా వదలజాలరా శభాష్ రాణి శభాష్. ఇంత మనోహరంగా నీవెన్నడూ నటించు. నీ కళాప్రౌఢికి ఏం బహుకరించమన్నావో చెప్పు. గండపెండెరం వేయించనా, కనకాభిషేకం చేయించనా? ప్రభువులు అంటే ఇచ్చినట్టే. రేపు రాణి పుట్టిన దినం. ఎనడో కవి సార్వభౌములకి కనకాభిషేకం జరిగిందని వినడమే కాని చూచే అదృష్టం లేకపోయింది. ముసలం ఉండను, బ్రతికిన నాళ్ళు బ్రతుకుతానా. రేపు రాణికి కనకాభిషేకం చేయిస్తురా, కళ్ళారా చూసి మనసారా సంతోషిస్తాను. అవునా రాణి, కనకాభిషేకం కావాలా? అంత భాగ్యమా? అది ఒక భాగ్యమేనా? రేపే చేయిస్తా. శభాష్. ప్రభువులు ప్రభువులే, అడగలేని దద్దమ్మలదే లోపం. పెద్దలు ఉరికి చెప్పారా, నీచాశ్రయం నకర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం అని. అవన్నీ అనుభవం మీద చెప్పిన మాటలు అల్లుడు గారు. తూకంలో ఉంది, అంతా తూకంలో ఉంది. తూకం నిలిచిందా?
అవసరానికి లేని బంగారం అది ఎందుకు అభిరం? ఎప్పుడు పుటం వేయడమే గాని బంగారం అంటూ రాలేదు కదా. ఇక మసేనా దాని అబ్బగచ్చున్నావా రెడ్డి గారు? వన్నీ చూడండి, పచ్చి పసుపుల్లే మిసిమిసలాడుతూ ఉంది. కానైతే ఒక్క చిక్కు వచ్చింది. ద్రావకంలో వేస్తే రంగు నిలవడం లేదు, రంగు నిలిస్తే తూకం రావడం లేదు. ఈసారి పుటం వేశానా అది మనం చెప్పినట్టు వినాల్సిందే. అయితే త్వరలో బంగారం మన చేతికి వస్తుందంటాం. రఘురాముని బాణానికైనా తిరుగుండాలేమో గాని అభిరాముని మాట అంటే అంతే, అక్షరాలా జరగవలసిందే. ఇక మన అంగట్లో చూడండి, సుత్తెల బంగారం, పట్టెడ బంగారం, కారు బంగారం, కుంపటి బంగారం, బంగారం మయం. సరే సరే, మాటలకేం గాని కొంచెం అవసరంగా ఉంది, త్వరలో సాధించు. ఎంత కామాంధుడైనా దుర్గానికి చెల్లించే సొమ్ము కానిదానికి ఇస్తాడా? తాను ఎన్ని విధాలు వేధిస్తున్నా, తండ్రి వలె అన్ని భరిస్తున్న అన్నగారిని చివరకు చెరసాలకు పంపాడు మహానుభావుడు. నీవు దండించడానికి కూడా నేను అర్హుణ్ణి కాను వదిన. మహాపరాధి. అన్నగారిని అవమానం పాలు చేశాను, మన వంశానికి తీరిన అపకీర్తి తెచ్చాను. ఇంత జరుగుతుందని తెలియక చేశాను వదిన, ఇంకెన్నడూ చేయను. వెళ్ళి అన్నగారిని పిలుచుకొస్తాను. ఆయన లేకుండా నేను ఇంట్లో కాలు పెట్టను వదిన. ఇప్పుడే వస్తానమ్మా. రాణి, రాణి, ఏ రాత్రి నీకు ఇచ్చిన సొమ్ము ఎక్కడుంది? దేనికి కావాలి, ముందు తీసుకురా. నాకు తెలియదు, మా అమ్మ దాచింది. ఏమిటే అమ్మి? డబ్బు కావాలట. ఏమి డబ్బే? రాత్రి మీకు ఇచ్చిన డబ్బు. అంత అవసరం ఏమొచ్చింది నాయన? అవసరమే వచ్చింది. పొరపాటున ఈ దినం దుర్గానికి చెల్లించవలసిన పైకం తెచ్చి మీకు ఇచ్చాం. ఆ ఫలితంగా మా అన్నగారిని బందీ చేసి పట్టుకుపోతున్నారు. వారిని విడిపించుకురావాలి. ఈ మాత్రం తెలుసుకోలేరే ఆలుడి గారు, అది మన మంచికే. బుట్టె విరిగి చేతిలో పడ్డది. ఇక నుంచి మీరు రాజు, మా అమ్మి నిజంగా ముసల్దాన్ని ఎట్లా కొడతావేం? బుద్ధి లేదు. బుద్ధి సొమ్ము చేస్తాడంటే అమ్మి ఇచ్చి మళ్ళీ అడుగుతాడా? తానికి ఇచ్చిన సొమ్ము గోడకు పుట్టిస్తున్నావు, తిరిగి రామని అడగడు.
అలా ఉన్నారే? బంగారం అవుతుంది అభిరామ్. అదేమిటి అట్లా అడుగుతున్నారు? మన మాన మర్యాదలు కాపాడటానికి ఇప్పుడు అదే ఆధారం. కులం గలవాడు, గుణం గలవాడు, విద్య గలవాడు అందరూ పసిడి గలవాని బానిస కొడుకులే. ఎంత నీచుడైనా ధనవంతుడైతే వాడే పండితుడు, వాడే ప్రభు. ఈ ప్రపంచాన్ని బంగారం వెళ్తుంది అభిరామ్. ధనమూల నిధం జగత్ అని పాత మాటేగా. రాత్రి ఏమైనా ఆహారం ఇచ్చారా? ఇచ్చేం లాభం తాతయ్య, బలవంతం చేసి తాగించామే కాని ఈవిడితేనా? చిన్నాయనా, నేను తాతయ్యని తల్లి. ఎలా ఉందమ్మా? చిన్నాయన రాలేదమ్మా. వస్తాడమ్మా. మీ నాన్నగారిని తీసుకురావద్దు. అభిరామ్, ఆ మైనం తెచ్చింది లేవే. నేను వేయటం అది కావటం అయిపోయింది. ఇంకా మనం ఊదటానికి మిగతావన్నీ మీ చేతి మీదుగానే కానివ్వండి. ఏ? అది అంతేలేండి. స్వర్ణం సిద్ధి కావాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అది లేకుండా తలక్రిందుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదు. గీటుకొచ్చింది. ఇక తూకం కూడా వచ్చిందంటే చేసి తరం స్వర్ణం సిద్ధించింది రెడ్డి గారు. అన్నగారిని విడిపించుకుందాం. కావలసిన బంగారం తయారు చేయి. దీంతో ప్రపంచాన్ని జయించాం అభిరామ్. ఇక మనకు అసాధ్యం లేదు. ఏం అప్పన్నా ఇక్కడున్నావు? నా కోసమేనయ్యా. ఎంతసేపు అయింది వచ్చి? ఏమని చెప్పేదయ్యా, 3 నాళ్లుగా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. మొన్ననంగా వస్తామని ఇంతవరకు రాకపోతే. మొన్ననా? నేను వస్తానన్నానా? మర్చిపోయారేమో. మీరు వెళ్ళింది మొదలు చిన్న తల్లికి జ్వరం విడవకుండా కాస్తుంది. ముసిరి కన్ను తెరవడం లేదు. దేవుడు ఏం చేయదలుచుకున్నాడో నేను స్వాధీనం తప్పిపోతుంది. నా తల్లి ఎంత బాధపడుతున్నదో. 2 దినాలుగా మన లోకం లేకుండా అట్లా కొట్టుకులాడుతూ ఉంది.
ఎప్పుడైనా కన్ను తెరిస్తే నలువైపులా వెతుకుతుంది, చిన్నాయన అని పిలుస్తుంది. చిట్టి తల్లికి చిన్నాయన చిన్నాయన అని ఒకటే కలవరింపు. చిన్నాయన దగ్గరుంటే నా పలకటానికి నేనెక్కడున్నాడని పిలుచుకొచ్చేది. జ్యోతి, జ్యోతి, ఇటు చూడు తల్లి, మీ చిన్న ఆయనమ్మా. ఇదిగో నన్ను చూడమ్మా. జ్యోతి, జ్యోతి, మీ చిన్న ఆయనతో మాట్లాడవు. నా మీద కోపమమ్మా. నేనే తల్లి, చిన్నాయన, చిన్నాయనమ్మా. ఎట్లా ఉందమ్మా? ఎక్కడి వస్తుందో చెప్పు తల్లి. చిన్నాయన, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు చిన్నాయన? మళ్ళా నన్ను విడిచిపెట్టి పోతావా చిన్నాయన? పోనమ్మా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను జ్యోతి? నా సంతోషము, నా సంపద, నా సర్వస్వము నీవేగా తల్లి. జ్యోతి, 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 జ్యోతి. ఏదేనా ఇంతేనా బోసిన ఊలను కువలు బోసే పసిపాపల బ్రతుకు ఇంతేనా జీవిత సారమిదేనా ఆటపాటలా నలరించుచు సెలయేటి ఓలే వెలివారే బ్రతుకు ఇదేనా ఇంతేనా కిల కిల నవ్వుచు తొలకరి వల పుల పులకవోయు జవరాలి వయ్యారము ఇదేనా ఇంతేనా దాచుకున్న వయసంతయు మగనికి దోచి ఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా పురిటి పాప చిరుపేదవుల తాకున మురిసిపో బాలింత బ్రతుకు ఇదేనా ఇంతేనా తన బలగము
ధనధాన్యములను గని తనిసే ముదుసలి పేరాశ ఫలము ఇదేనా ఇంతేనా సకల శాస్త్రములు పారచదివిన అఖిల దేశముల ఆక్రమించిన కట్టకడకు ఈ కాయము విడచి మట్టి గలిసి పోవలేనా మట్టి గలిసి పోవలేనా అమ్మగారు అమ్మగారు మీరే విధాన శోకంతో నిలిచిపోతే మేమేం చేయగలమమ్మా? చిన్నరెడ్డి గారు కూడా ఇంట్లో కనపడలేదు. చెప్పులైనా వేసుకోపోలేదు. ఎక్కడికి పోయినారో, ఎప్పుడు పోయినారో? అభిరామయ్య దగ్గర ఉన్నారేమో విచారించు. అమ్మాయి గారు పోయింది మొదలు మాటా పలుకు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు. దగ్గరికి పోదామన్నా, పలకరిద్దామనుకున్నా భయం వేసింది. ఉన్నట్టుండి తెల్లవారి వరకు ఇంట్లో లేరు. ఎవరితో చెప్పకుండా ఎక్కడికి పోయారు? ఇదేమిటండి రెడ్డి గారు, ఈ కసులో ఈ మట్టిలో కూర్చున్నారే? ఏ నాటికైనా మట్టిలో కలిసిపోయేదిగా ఈ శరీరం. ఇక్కడ కూర్చుంటే అవమానమా అభిరామ్? ఏం మాట్లాడేవి? మీరు కనబట్టం లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఇంటికి పోతాను రండి. ఇల్లెవరిది, వాకిలెవరిది అభిరామ్? నా ఇల్లు, నా చిన్నాయనాన్ని కలవరించిన జ్యోతి చివరికి నన్ను ఆ ఇంటిని విడిచిపోలేదా? ఇప్పుడు ఆమె ఇల్లేదు, ఎక్కడుందో తెలుసు నా అభిరామ్. ఇది వరకు పోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఆమె కూడా అక్కడికే పోయింది. కాలం తీరితే అందరం పోవలసిన వాళ్ళమేగా. అన్నీ తెలిసి కూడా మీరే పామరత్వంలో పడితే? పామరత్వంలో పడటం లేదు అభిరామ్, దానిలోంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను. తాను కన్నవారు, తనను కన్నవారు తన కళ్ళ ముందే చచ్చి మాయమవుతూ ఉంటే ప్రతివాడు తాను మాత్రం శాశ్వతమని పాతరలాడుతున్నాడు. ఏదో నాటికి చావు తప్పదని తెలిసి కూడా పామరత్వంలో పడి ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. కానీ నేనెంత ప్రయత్నించినా చావు మరపు రావటం లేదు అభిరామ్. ఇది ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరిగితనం గాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలు చేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవటం ధర్మమేనా? నేను బందీని కాకపోతేగా ఇతరులను విడిపించటానికి. ఈ ప్రపంచమే అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవలసిందే గాని ఇతరులు ఇస్తారనుకోవటం వీరి కాదా అభిరామ్? అయ్యో, మీకెక్కడ దాపరించిందండి ఈ ఎంబేరు మతం? ఏది పట్టినా బ్రహ్మాండమేనా? అహోరాత్రాలు కష్టపడి సాధించినారే ఆ బంగారం ఈయనగాచి నక్కల పాలు చేసినట్లు అనుభవించే సమయానికి ఈ కర్మ ఏమిటండి? అనుభవించటానికి ఇంకేముంది అభిరామ్? ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా
చనిపోయిన నా జ్యోతిని తేగలదా అభిరామ్? తన వల్ల అన్నగారికి అవమానం జరిగిందని వారిని విడిపించాలని ఎంతో పరితాపడ్డారు. బంగారం సాధించడమో జీవితం సాధించడమోనని పట్టుబట్టి ఈ బంగారం చేశారు. చేతికి చిక్కగానే పరిచయించారు. అనుభవించగలిగిన ఆ రెడ్డి గారికి అక్కర్లేని ఈ బంగారం నాకెందుకు? ఇదిగో అన్విమారెడ్డి గారిని విడిపించండి. విధి విలాసం తెలుసుకోవటం ఎవరికి సాధ్యం అభిరామయ్య? వేమారెడ్డి గారు కాంతాకనకాలు విసర్జించి విరక్తులయ్యారంటే కలగా ఉంది. అయితే వారికి మన దారికే రారంటావా? తమకు తెలిసిందేగా, వారి మనోనిశ్చయం మార్చడానికి మనకు కాదు కదా, ఆ చతుర్ముఖ బ్రహ్మకైనా తరం కాదు. సెలవు తీసుకుంటారు. అభిరామయ్య కూర్చో. జరిగిన దానికి విచారపడి లాభం లేదు. జరగవలసింది విచారించాలి. ఎంతో శ్రమపడి ఏమో సాధించారు. దివాణానికన్నా లాభిస్తుంది. ఆ కీలకం కాస్త చెప్పుకోదు. వద్దు బాబు, వద్దు. చేతిలో స్వర్ణరేఖ కలవారికే గాని అందరికీ బంగారం కాదండి. పైగా దానికి బ్రహ్మశాపం కూడా ఉంది. బంగారం చేసిన వాడు బైరాగ్ కావాలని. సిరి సంపదలతో వర్ధిల్లవలసిన దివాణానికి ఆ పీడ వద్దు బాబు. ఆ రహస్యం మాతోనే పోనివ్వండి. వస్తాను. ఆ పగలంతా అక్కడే కూర్చున్నాడు. మరి అర్ధరాత్రి ఎప్పుడు లేచి వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదండి. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెనో. సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్యసీమల ఏ మహామహుడు సృష్టించెను. ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెను. భీకరాగాధ దుర్లోక పాతాళ గహ్వర సీమ నెవడు కల్పన చేసెను. పటుశైల భేదనోద్ధట పాటవం నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి వసంగును. ఏ మహాగాధ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరం గాలి పొంగెత్తును.
లతాప్తీత జీమూత నిర్ఘోష భూత విక్షేపము ఏ ప్రభువు శాసించును ఈ మహాబ్రహ్మాండమెవని నిర్మాణము ఈశాన సర్వ విద్యాధార్ ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో భక్త జనాశ్రయ వరణం వందే శంకరో హర పార్వతీ కోసం నీవా శిలామూర్తిగా ఉన్నావని కోటాను కోట్లు ప్రజలు నమ్మి పూజిస్తున్నారే, ఇది సత్యమా లేక కేవలం భ్రాంతేనా? నీ సత్య స్వరూపాన్ని నాకు చూపించవా తండ్రి, నాకు కనిపించవా? కనిపించుమురా మహాదేవా, కనిపించుమురా మహాదేవా, కనులారా నీవుగా చిత్తరించురా, కనిపించుమురా మహాదేవా, కనిపించేదవని భువనందం పరమేశ పలుకు పలుకుమని పిలచిన నాకు పలుకవేరా పరమేశ పలుకరారా నీ పలుకే వినియదా, పలుకరారా నీ పలుకే వినియదా, కలగిన నామది కలతదీరగా ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తిపడుతున్న అంధుడు. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేద వేదాంగాల నెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను, అనుభవించు. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. ఈ రహస్యం తెలుసుకోవటానికి
దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా? మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి? మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయనా, ఉంది. ఈ శరీరం విద్యలు రెంటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? భక్తి మార్గంతో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను, సావధానుడవై విను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు. ఆ సాధనే యోగం అంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞాన రూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్. ఆశ్చర్యపడక అభిరామ్, అనంత యోగ సిద్ధిలో వీడు పరమాణు. ఇంతకాలానికి మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. ఎన్నడూ ఎదుపార్చిన స్నేహితుడు యోగ సిద్ధుడై నాకు లభించాడు. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యనిజం చేత మీ సహవాసం దొరికింది. నా జన్మ ధరించింది. అయితే స్వామిని వారి చేతిలో సువర్ణ రేఖ ఉందంటారండి? లేకుంటే
20 ఏళ్లుగా నేను పుటం వేస్తే మసైంది, వారి చేయి పడుతూనే బంగారం సిద్ధిస్తుందా? ఇంతటి మహానుభావులు ఈ ఊళ్ళో మా వెంట తిరుగుతుంటే పిచ్చివాడు అనుకున్నాం. మేము పలకరించినా పలికేవారు కాదండి. ఏ పండో పలహారం ఇస్తే తీసుకునేవారే కాదండి. వారు తీసుకునే ఉంటే మీ ఇల్లు బంగారం అయి ఉండేది. అభిరామయ్య చెప్పాడు, రాముల వారి చేతిలో పరశువేది ఉన్నదట. ఎవరి సొమ్మైన ఒక్క కణం స్వీకరిస్తే వారి ఇల్లు బంగారం అయిపోతుందట. అందుకు సందేహమే ఉందే. శ్రీకృష్ణమూర్తి వారు గుప్పెడు అడుగులు తింటే కుచేలుడి ఇల్లు బంగారం కాలా? ఏమండో మీరు ఈ మాట విన్నారా? వేమయ్య స్వామి వారు 2 ఏళ్ల నుంచి ఉపవాస వ్రతంలో ఉన్నారట. గాంధీ నాడు ఉద్యోగం చేస్తారట. ఆనాడు ఎవరి నైవేద్యం ముందారగిస్తే వారి ఇల్లు బంగారం అవుతుందటండి. ఇప్పటికైనా మీ జాప్యం వదిలి ఏదైనా చూదురు, మన దరిద్రం తీరిపోతుంది. ఇక్కడ నేనేంటి నాకంటే లేకపోతే సాగు తినాలి కానీ మన ఇల్లంతా బంగారమే. రక్తమాయ్ రాసుకులు మీరు కూడా రండి. మాయను పడకే మాయను పడకే మనసా కాయము కలిని సతమని నమ్మి మాయను పడకే మనసా మాయను పడకే మనసా కాయతంబుతో పెంచిన గాని పాతరలో రక్షించిన గాని కాయము కలిమి పోయేనే చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా మొరమెచ్చులకై చేసిన దానము పరమునకే కొరగాదే కరుణ తోడ నిరుపేద చూడసిన తిరిగని ఇహ పరసాధనము ఆ తిరిగని ఇహ పరసాధనము మాయను పడతే మనసా ఆశ పెంచి జిల్లాలని పుతులని జాతిని పడకే మనసా ఆశ పెంచి జిల్లాలని పుతులని జాతిని పడకే మనసా మోసపోకుమే శ్యామోహముతో మోసపోకుమే శ్యామోహముతో చేసిన పుణ్యమే చెడని పదార్థము చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా మాయను పడకే మనసా నాకు కవళం పెడతావా అమ్మా? ఇంటికో ముద్ద అడుక్కు తినే బుద్ధి దాన్ని నన్ను ముద్దడుగుతున్నావు. ఎవరు నాయనా నువ్వు? నేను ముష్టి వాళ్ళలో ముష్టివాణ్ణి తల్లి. ఆకలవుతుంది.
ఈనాటికి నాకు తిరిగి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి. మహారాజుగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది. రామ్మా, నువ్వు కూడా తిను. మీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే సదాభిరామ వినుర వేమా. నిజంగా ముష్టివాడు అనుకున్నానే. వేమయ్యవా తండ్రి, నిన్ను కన్నారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా. నన్ను చూడాలనుందమ్మా. నీ వంటి మహాత్ముని చూడడానికి ఈ కపోటు రోజుకోవద్దా తండ్రి? చూడమ్మా, నేను నీ వంటి మనిషిని. కనపడుతున్నానమ్మా? చూడు, ఇట్టి మర్మం బరయవలనన్నా, ఇట్టి మర్మం బరయవలనన్నా, వట్టిది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా, వట్టిది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా. రెక్క ముక్కు లేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా, రెక్క ముక్కు లేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా, ధిక్కరించి దోమ కాని గ్రక్కునాదిగ మృంగనన్న, ధిక్కరించి దోమ కాని గ్రక్కునాదిగ మృంగనన్న. ఇటు మర్మం బరయవలనన్నా, వట్టిది కాది గుట్టు గురువుల నడుగవలనన్నా, వట్టిది కాది గుట్టు గురువుల నడుగ. ఎవరా నువ్వు? పరదేశీనండి. అదేంటి? పాలు పళ్ళునండి మా గురువు గారు వేమయ్య స్వాముల వారికి. మహానుభావులు, ఏం కావాలో చెప్పండి. అదిగదిగో మా గురువు గారు వేమయ్య స్వాముల వారు. ఆకలి వేస్తుందంట, పళ్ళు పాలు అక్కడ మెట్టు. వచ్చే పళ్ళు ఇయేనా? కావండి, ఎవరో పెళ్లివారివిట. అయితే నీ దారి పో.
శుభమాంటూ పిల్లా జల్లాతో పెళ్లికి పోతుంటే వాళ్ళ నా రాక్షసులు దారిగట్టు దోచుకున్నారే, న్యాయమేనా స్వామి? ఈ ఘోరకలి చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వద్దరు లేకపోయినావా? ఆసక్తే నాకుంటే మీకోసం తెచ్చే పాలు పళ్ళు వాళ్ళకిచ్చి దండం పెడతానా స్వామి? మీ వంటి మహానుభావులు చూస్తూ ఊరుకుంటే ఈ అన్యాయానికి అంతుండదు. సిద్ధ సంకల్పులు ఈ ఘోరం అనిపించాలి స్వామి. ఈ పిల్లలు ఎలా నాలుగు వస్తుని మారే తిట్టించారు. నృత్యదారి కాస్తుంటే ఇళ్ళకి గుప్పు దొరికింది. మా ప్రాణాలకు తెగించి దోచుకున్నాం. నిజంగా మా ప్రాణాలకే వచ్చింది స్వామి. తప్పించు స్వామి, నీ పాదాలకు మొక్కుతావు, నీ పాదాలకు మొక్కుతావు. రక్షించు స్వామి, నీ పేరు మా పిల్లలుగా నడుతా, రక్షించు. మీ పిల్లలు ఏడుస్తున్నారా నాయన? మీ జోలి జోక్యము లేకుండా తమ దారి వెంట పెళ్లికి పోయే ఆడవాళ్ళని పిల్లల్ని తన్ని దోచుకున్నారే, వాళ్ళు ఏడవటం లేదు. ఏడుస్తుంటారు స్వామి. ఇప్పుడు వాళ్లకు దిక్కేవారు నాయన. ఇతరులకు హాని కలిగించి పొట్టపోసుకునే వృత్తి నీచ వృత్తి నాయన, అది ధర్మం కాదు. జీవుల నీవలే ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి. జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి. జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి. జీవుడే శివుడని కొలువండి, జీవుడే శివుడని కొలువండి. జీవహింస మానండి, జీవహింస మానండి. నేను నీవని పొరపడకం,
మనలో భేదము లేదండి, నేను నీవని పొరపడకండి. మనలో భేదము లేదండి, అందరి లోపల హారక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. జీవహింస మానండి, జీవహింస మానండి. చదివియు వ్రాసియు తెలియగలరు, సావు తెలియలేరు. సావు తెలియలేని చదువుల వేళరా, విశ్వదాభిరామ విదుర వేమా. కామిగానివాడు కవిగాడు రవిగాడు, కామిగాని మోక్ష కామిగాడు. కామి అయిన వాడే కవియగు రవియగు, విశ్వదాభిరామ వినుర వేమా. తిరుగవలయు మనసు తిరిగిన వరకును, తిరిగినకులే మనసు తిరుగవలయు. తిరిగి విరిగలేని దేవుడే తానగు, విశ్వదాభిరామ వినురా వేమా. చదువులందు రాజ్య పదవులందును, పాడి మొదవులందు స్త్రీల పెదవులందు, ఆశలుడిగినట్టి హరియలు ముత్తులు, విశ్వదాభిరామ విదుర వేమా. తనువున స్థిరమని ధనమున స్థిరమని తెలుపనేర్చి, తాను తెలియనేర్చి, పాత్రుడైన యోగి పరమాత్ముడేనయా. విశ్వదాభిరామ వినుర వేమా. మనసులోన బుట్టే మాయ సంసారం, మనసు విరిగేని మాయ తొలగు, మనసు నిలిపెనేని మహితానే బ్రహ్మం. విశ్వదాభిరామ వినుర వేమా.
ఎసటి నుండి వస్తూ ఎసటికి తావో నిదుర చందము ఎరుగనేర్చనేని సర్వముక్తుడగును సర్వంబుతానం విశ్వదాభిరామ విదుర ప్రేమా వేదాతీతుడు మనసుంది వేదాతీతుడు మనసుంది వేమన బోధాలు వినరండి వేమన బోధాలు వినరండి వేదాతీతుడు మనసుంది వేదాతీతుడు మనసుంది వేమన బోధాలు వినరండి వేమన బోధాలు వినరండి మతముల పేరిట మత్తరాలతో మానవ హింసలు మానండి మతముల పేరిట మత్తరాలతో మానవ హింసలు మానండి అన్ని మతాలకు అర్థం ఒకటే అన్ని మతాలకు అర్థం ఒకటే అంతా పేరుట ఒకటేనండి అంతా పేరుట ఒకటేనండి వేదాతీతుడు మనసుంది వేదాతీతుడు మనసుంది వేమన బోధాలు వినరండి వేమన వేదాతీతుడు మనసుంది వేమన బోధాలు వినరండి వేమన బోధాలు వినరండి Thank you.